నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇటు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కలిసి అయితే భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీ వల్ల అటు ఇద్దరు మాజీలు, ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు మరి అది లాభం అవుతుందా, నష్టం అవుతుందా, అసలు ఏంటి ఈ భేటీ వెనకాల మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ అవుతున్నారు. ఈ భేటీ వల్ల ఇటు అంటే మాజీలకి, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటారు? అంటే వీళ్ళకి అది ప్లస్ అవ్వబోతుందా, మైనస్ అవ్వబోతుందా? అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ భేటీ తర్వాత వీళ్ళిద్దరు ఈ మాజీలు తీసుకునే స్టెప్ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? ఇది మంచి ప్రశ్న. అయితే ఇప్పుడు ఏంటంటే, గతంలో మీరు అన్నట్టు ఆ ఇద్దరు మాజీలు అంటే ఇవాళ మాజీలు అయ్యారు, కానీ గతంలో వాళ్ళు ముఖ్యమంత్రులే కదా. రెండు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఒక ఆయన 10 సంవత్సరాలు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. ఓకే, మీరు అన్నట్టు విభజిత సమస్యల మీద వాళ్ళు చర్చించారు, కానీ అది ఆ చర్చ అనేది రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కన్నా ఏదో మొక్కుబడిగా వాళ్ళిద్దరూ మీట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు సన్మానాలు చేసుకుని, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఈయనిస్తే వేములవాడ రాజన్న బొమ్మలు ఆయన ఇచ్చి శాలువాలు కప్పుకోవటం, విందులు చేసుకోవటం, వినోదాలు చేసుకోవటంకే పరిమితం అయ్యారు. కన్స్ట్రక్టివ్గా ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయి, రెండు రాష్ట్రాలకి ఇచ్చిపుచ్చుకోవాల్సిన అంశాలు అనే దాని మీద సీరియస్గా తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయనకి 151 స్థానాలు ఇచ్చినా కూడా ప్రజల పట్ల ఆయనకి ఏమి నిబద్ధత అనేది లేదు. ఎందుకు లేదో మరి ఆయనకి అర్థం కాదు. మనకి ఏంటంటే వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు, అది వాళ్ళ నిర్ణయం. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నేను ఈ 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా నేను వ్యక్తిగతంగా ఎంత లాభపడాలి అనేది ఆయన టార్గెట్గా వచ్చాడు. ఎజెండా ఆయనకు ఒకటే, వ్యక్తిగత లాభమే తప్ప రాష్ట్రంలో ప్రజల క్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రజలకు సంబంధించి వాళ్ళకి ఏదైనా మంచి పరిపాలన ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, భద్రత కల్పించాలి, వాళ్ళ జీవితాలకి, కుటుంబాలకి అనేది ఏం లేదు. ఆయన ఒక దోపిడీదారుగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి. అధికృతంగా అంటే అధికారపరంగా చట్టపరమైన దోపిడీ చేశాడు. ఆయన ఎవడేం అంటానికి లేదు. వాళ్ళ పార్టీ నాయకులు ప్రజలను వేధిస్తుంటే ఎవడి మీద కేసులు పెట్టడానికి లేదు. ఇప్పుడు బూతులు అతను కొడాలి నాని మీద ఇవాళ కేసు బుక్ చేస్తున్నారు. దేనికి? అతను ఎవరో వేరే వాళ్ళ గోదాం మీద దాడి చేసి అక్కడ లిక్కర్ బాటిల్స్ పగలగొట్టాడు కేసులని. ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేసి ఆ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇప్పించాలని. ఈ విధంగా వీళ్ళు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు సంపాదనకి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో, ఎంత చట్ట ఉల్లంఘనలు చేశాడో, ప్రజలను ఎంత వేయించాడో. ఒక వాలంటీర్, గ్రామాల్లో ఉండే ఒక వాలంటీర్ 50 ఏళ్ళకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కూడా తను స్థాయిలో అతను వేధించి ప్రజలు పీడించాడు. ఎన్ని రకాల దాష్టికాలు చేయాలో చేశారు. ఆఖరికి మహిళలకి మేము మీకు ఇళ్ళు ఇప్పిస్తామనో, లేకపోతే వితంతు పెన్షన్ ఇప్పిస్తామనో, ఇదేనో అదనో ఆశ పెట్టి, లేదు ఆ అమ్మాయికి ఆల్రెడీ వస్తుంటే నువ్వు కనుక మాకు లొంగకపోతే నీ పెన్షన్ రద్దు చేస్తామని బెదిరించి, ఈ రకంగా కూడా వాళ్ళని అనేక అరాచకాలు చేశారు వాళ్ళల్లో. అవన్నీ ఫలితమే ఇప్పుడు ఇంత రిజల్ట్ వచ్చింది 11 స్థానాల్లో. ఆ విధానంలో వీళ్ళు ఎట్లాంటి దాష్టికాలు చేయటానికి కూడా అసలు వెనక పడలేదు. ఇప్పుడు ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి మీద, లేకపోతే ఏ రాష్ట్రానికి రావాల్సింది వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే కూడా అది మంచిదే కదా. ఇప్పుడు సపోజ్ తెలంగాణ నుంచి ఆంధ్రాకి 5,000 కోట్ల రూపాయలు కరెంటు బకాయిలే ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకునే లేదు. సార్, ఇది నాకు ఒక డౌట్ సార్. ఇది ఏంటంటే, అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, ఉమ్మడిగా ఉన్నది, విడిపోయిన తర్వాత ఎందుకు ఈ 10 సంవత్సరాల పాటు ఆగిపోయారు? అసలు ఏంటి దాని వెనుక ఏమన్నా స్టోరీ ఉందంటారా? ఎందుకంటే ఏం లేదమ్మా, ఇప్పుడు వీళ్ళకి సీరియస్నెస్ లేకపోవటం. ఇప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కదా, ఇప్పుడు మీరు సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ వీళ్ళు 6ంటికి మొదలు పెడితే 8:00కో 9:00కో వీళ్ళ మీటింగ్ అయిపోద్ది. మీరు చూడండి, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఫలితం అయితే బయటికి చెప్తారు ఇద్దరు చీఫ్ మినిస్టర్స్. మేమిద్దరం కూడా ఇదిగో ఈ అంశాల మీద ఒక అవగాహనకు వచ్చాము, నీటి పంపిణీ మీద ఈ విధంగా మేము ఫలానా దానికి కట్టుబడి ఉంటామని, తర్వాత బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన, ఇంకా పంపిణీ చేయాల్సిన ఆస్తిపాస్తులు ఏమి ఉంటే స్థిరాస్తులు వాటికి సంబంధించి కానీ, తర్వాత భవిష్యత్తులో వీళ్ళిద్దరు వైఖరి ఎలా ఉండబోతుంది, తర్వాత నిజంగా ఒకవేళ నీటి ఎద్దరు తెలంగాణలో వచ్చినప్పుడు కొంత తను భాగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఆంధ్రాకి ఉంది. ఆంధ్రాకి
అట్లాంటి అవసరం వచ్చినప్పుడు తెలంగాణ కూడా కొంత త్యాగం చేయాల్సి ఉంది. ఇంతవరకు ఇబ్బంది లేనంతవరకు. ఎందుకంటే ఈ రెండు కూడా కవల పిల్లలు లాంటివి. ఒక శరీరాన్ని కోసి 2 భాగాలుగా చేశారు. అలా రెండు కూడా వాటి ప్రగతిలో ముందుకు వెళ్ళాల్సిందే. ఎవరికెవరు శత్రువులు కాదు ఇక్కడ. అంతేగాని నేను తెలంగాణ తీసుకురావడానికి ఉద్యమం నడిపాను, వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళు తినే బిర్యానీ, పెండ బిర్యానీ, ఈ రకమైన మాటలు మాట్లాడి వాళ్ళు దొంగలు, వాళ్ళు మేధావులు ఎవడున్నాడు అక్కడ అని అట్లా ఒకళ్ళొకళ్ళు కించపరుచుకునేటట్టు మాట్లాడే ముఖ్యమంత్రులు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ. చంద్రబాబు గారు అసలు అండవు. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి. మొన్న ఆయన ఎన్నికల ముందు, ఫలితాల ముందు ఒక మాట చెప్పాడు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా సహకారంగా ముందుకెళ్తామని చెప్పాడు. 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఒకే రాష్ట్రం విభజనకు గురైంది. కాబట్టి ఏదో ఒక అంశం ఒకదాని మీద ఒకటి ఆధారపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అవి మేము సమన్వయంతో చేసుకుంటామని చెప్పాడు. అదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం చెప్పారు, అక్కడ ఏ ప్రభుత్వం వస్తుందో వీళ్ళే ముందు జోస్యం చెప్పారు. అక్కడ ఏ ప్రభుత్వం వస్తే మీకెందుకు, ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఇక్కడ కూర్చున్నారు, మీకు అనవసరం కదా, మాకు ఉన్న సమాచారం మేరకి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పారు. అంత జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న సమాచారం మీకుంటే తెలంగాణలో మీరు ఓడిపోతున్న సమాచారం కూడా మీకు ఉండాలి కదా. పార్లమెంట్లో ఒక సీటు కూడా మనకు రావట్లేదని, అట్లాగే రాజ్యంలో అధికారం కోల్పోతున్నామని రాష్ట్రంలో, అది వాళ్ళకి తెలియదు. నా గురించి నా భవిష్యత్తు నేను చెప్పలేని వ్యక్తిని మీ భవిష్యత్తు చెప్పలేను కదా. ముందు నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియాలి, ఎట్లా చనిపోతానో నేను చెప్పగలగాలి, ఎక్కడ చనిపోతానో చెప్పగలగాలి, ఏ జ్యోతిష్కుడైనా కానీ. అట్లా కాకుండా ఈ సంవత్సరంలో ఫలానా వాళ్ళు విడిపోతారు, కొందరు సినిమాలో ప్రముఖులు చచ్చిపోతారు, అది ఏం జోస్యం? నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు? ఇప్పుడు చాలామంది ఈ మీడియాను ఉపయోగించుకుని కూడా జ్యోతిష్కులు ఈ మధ్యలో కూడా ఇక్కడ ఆ గవర్నమెంట్ గెలుస్తుంది, ఆ గవర్నమెంట్ ఇది కూడా బాగా పాలయ్యారు. తర్వాత క్షమాపణ చెప్పారు, కనీసం జ్ఞానం ఉండి. అసలు అటువంటి వాళ్ళని మీడియా కూడా ఎంటర్టైన్ చేయకూడదు, అలాంటి ఎదవలు మీడియా ముందుకు కూడా రాకూడదు, ఇట్లాంటి ఎదవ సబ్జెక్టులు బట్టి. అందుకే తర్వాత ఇంకా వాళ్ళు చెప్పారు ఇంక ముందు ఇలాంటివి వీడియోస్ చేయనని చెప్పారు. బుద్ధి జ్ఞానం ఉండాలి. వాడి జాతకం ఏంటో వాడికి తెలియనాడు, వాడు ఎవడి గురించో చెప్తాడా జాతకం? ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, 175కి 175 గెలుస్తానని చెప్పాడు. తర్వాత లండన్ వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు, దేశం నివ్వెరబోయే ఫలితాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాడు. కరెక్టే చెప్పాడు అన్నట్టు తిరగబడి అదే అయింది, దేశం నివ్వెరబోయింది. అట్లాంటి రికార్డు ఎక్కడ రాదిక. అది కరెక్టే నువ్వు అన్నట్టు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియని వ్యక్తులు ఈ రకంగా పిచ్చి ప్రాలాపనలు పెట్టడం అనేది తప్పు. అంటే మన జీవితంలో ఉండి మన వీపు మనకు కనబడదు కదా, పక్కన అందుకే అట్లా మాట్లాడ వచ్చింది. కరెక్ట్ మాట. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవటం ఏంటంటే విభజిత అంశాల్లో 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న కొన్ని బకాయిలు తెచ్చిపుచ్చుకోవటం కానీ, తర్వాత ఇతర అంశాలు కానీ ప్రతిదీ ఒక చర్చించుకుని ప్రజలకి పారదర్శకంగా చెప్పాలి ఇది పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈయన్ని కలవటానికి వచ్చినప్పుడు ఆ విందులు తినటం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం, మార్పిడి తప్ప ఏం చెప్పలే ఆయన. ఢిల్లీ వెళ్ళి చెప్పడు, ఇక్కడికి వచ్చి కూడా చెప్పడు. ఇప్పుడు వాళ్ళ సాయంత్రం మీటింగ్ అవగానే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు మాట్లాడతారు. నేను నమ్ముతున్నది, ఎందుకంటే ఇద్దరు విఘ్నత గల ముఖ్యమంత్రులే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులు కూడా నమస్కారం.